హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. అయితే ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ తిరుపతి నుంచి పద్మావతి మేడం. అమ్మకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం. అమ్మ వెల్కమ్ అమ్మ, వెల్కమ్ టు అవర్ సెషన్ అమ్మ. ఓవర్ టు యు అమ్మ. వెల్కమ్ మేడం. వినిపిస్తుందా మేడం? అమ్మ వినపడుతుంది. మరి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరి స్వర్ణమాలమ్మ అనంత కోటి వందనాలు తెలియజేస్తూ, మరి ప్రతిరోజు ధ్యానము అందిస్తున్న తటపత్రి వీరరాఘవ సార్ రాజలక్ష్మి మేడంకి మరి శతకోటి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మానస మేడానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మరి సార్ చెప్పింది మరి సత్యం గురించి. మరి జీవిత కాలము జీవించిన ఆత్మను పట్టించుకోని వాడు, ఆత్మ గురించి ఏమీ తెలియని వాడు, మరి జీవిత కాలం అంతా జీవించిన ఆత్మ గురించి పట్టించుకోని వాడు, ఆత్మ గురించి ఏమి తెలియని వాడు, ఆత్మ లాభం కోసము ఆలోచించని వాడు. అంటే ఆత్మ గురించి ఆత్మే తెలియదు, నేనే శరీరము, ఈ భోగభాగ్యాలనే ఆనందపడతాండ్రు, ఇదే నేను గొప్ప, నేనే ఆ వీరుణ్ణి సూర్యుడిని. ఆత్మ అన్నది అని ఎరుగని వాడు, భూమి మీద ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎన్ని సాధించినా అటువంటి వాడు ఆత్మహత్య చేసిన వాడు మాదిరే సమానం అని చెప్తారు సార్. ఆత్మహత్యకు గురైన వాడని అంటే ఆత్మ గురించి తెలియని వాడు, మరి ఆత్మ లాభం పొందని వాడు, మరి భూమి మీద ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎన్ని సాధించినా అటువంటి వాడు ఆత్మహత్యకుడు అంటారు అని సార్ ఈరోజు బాగా చెప్పినాడు మేడం. మరి ఈరోజు మరి సత్యం గురించి మరి ఈరోజు సత్యం గురించి తెలుసుకుందాం. ఈ సృష్టిలో సత్యము అసత్యము రెండు ఉన్నాయి. అసలు సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే నిత్యమైనది. మరి నిత్యమైనది అంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది అంటే ఎల్లప్పుడూ ఉండేది. మరి ఎల్లప్పుడూ ఉండేది మార్పు చెందనిది అంటే కాలాలు మారినా, యుగాలు మారనిది ఒకటే, మారకుండా ఉండాలి. మరి ఇలాంటి లక్షణాలు దేంతో ఉంటాయి? ఒకటే ఒకటి, అదే భగవంతుడు, ఆయన్నే ఆత్మ అంటారు. మరి సత్యం అన్నది నిత్యమైనది, నిత్యమన్నది శాశ్వతమైనది అంటే ఎల్లప్పుడూ ఉండేది. మరి ఎల్లప్పుడూ ఉండేదంటే మార్పు చెందనిది అంటే కాలాలు మారినా, యుగాలు మారినా ఒకే రకంగా ఉండేది. సత్యం అనేది నిత్యముగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. మరి ఎల్లప్పుడూ ఉండాలి అంటే మార్పు చెందకుండా ఉండాలి. ఇంకా చెప్పాలంటే కాలాలు మారినా, యుగాలు మారినా మారకుండా ఉండాలి. ఇలాంటి లక్షణాలు దేంట్లో ఉంటాయంటే అదే భగవంతుడు అని ఆత్మ అంటారు. అందుచేత మరి భగవంతుడు అంటే ఆత్మ, అంటే ఆత్మ సత్యం అని తెలుసుకోవాలి. మరి ఆత్మ సత్యం అని తెలుసుకోవాలి. సృష్టిలో ఆత్మ తప్ప మరి సత్యమైనది ఏది లేదు. అంటే మనం
తెలుసుకున్నాము. ముందే సత్యం అంటే నిత్యంగా ఉండేది, ఎల్లప్పుడు ఉండేది, శాశ్వతంగా ఉండేది అని తెలుసుకున్నాము. ఇప్పుడు మరి ఆత్మ తప్ప మరేమి ఆ అన్ని అసత్యాలే. ఎందుకంటే మిగతా అన్ని మరి శాశ్వతం ఉండవు, ఎల్లప్పుడూ ఉండవు. కనుక మనం అటువంటి వేదాల్లో సత్యమే జయతి అన్నారు, సత్యమే జయతి అన్నారు అని చెప్పబడింది. అంటే సత్యమే సృష్టి అంతా చెప్పబడింది, ఈ సత్యమే అని చెప్పబడి. అందుచేత మానవుడు ఎందులో జయం సాధించాలంటే మరి జయం పొందాలన్నా సత్యంలో జీవించవలసిందే. ఏమి సాధించాలన్నా ఏమి జయించాలన్నా సత్యంలోనే సాధించవలసిందే మానవుడు. మరి చాలా జయించాలి, దుఃఖాన్ని జయించాలి, అసత్యాన్ని జయించాలి, కష్టాన్ని జయించాలి, సమస్యలను జయించాలి. మరి ఇవన్నీ సత్యాన్ని ఆశ్రయించిన వారే, సత్యంలో మాట్లాడే వారే, సత్యంలో మరి సత్యంలోనే జీవించే వారే సాధించగలుగుతారు. అందుచేత మరి అందుకు మనకి సారు మేడం కూడా చెప్తూ ఉంటారు. అందుకే మనకు సారు మేడం చెప్తుంటారు, సత్యములో జీవించండి, మీరు మామూలు మనుషులు కాదు, సాధారణమైన మానవులు కాదు, మీకు ఎన్నో జన్మలు ఇంకా లేవు, తొందరలోనే మీరు ముక్తి మోక్షాన్ని పొందుతారు. మీరు సామాన్య మనుషులు కాదు, 350 జన్మాలు ఉంటేనే ఈ జూములకు వస్తారు, బీమారం రాగలుగుతారు, ఈ పొద్దున్నే జూములో వింటారు. మరి ఈ సత్యాన్ని పట్టుకోవాలంటే 350 జన్మాలు వస్తేనే వినాలని ఇష్టపడతారు అని చెప్తారు. మరి ఇంకేం చెప్తారు, ముక్తిని మోక్షాన్ని పొందుతారు. మరి ముక్తి మోక్షం తొందరలోనే పొందుతారు. ఇరుట్లోకి వచ్చినారు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికైనా పోతా అంటాం, రోడ్డు దగ్గరికి వచ్చిందంటే బస్సు వచ్చినట్టే బస్సు ఎక్కుతాము. అలానే ముక్తిని మోక్షాన్ని పొందుతూ ఉంటారు. సత్యంలో జీవించాలి, సత్యం పలకాలి. మరి ఈ రూట్లోకి వచ్చినప్పుడు సత్యమే పలకాలి, సత్యంలోనే ఉండాలి. అందుకని ఇవన్నీ సారు మేడం చెప్తూ ఉంటారు. అసత్యాన్ని ఆశ్రయించిన జీవించుతున్న అసత్యమే మాట్లాడుతున్న వారికి అన్ని అపజయాలే. అంటే వారికి అన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి. మరి ఇప్పుడు మనము అసత్యం అంటే ఏమిటో తెలియాలి అంటే ముందు సత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. సత్యం అంటే సాక్షాత్ భగవంతుని చెప్పుకున్నాము, ఆయన్నే ఆత్మ అంటాము. అంటే సత్యమే ఆత్మ, సత్యమే భగవంతుడు, సత్యమే మరి ఆయన. సత్యమే ఆయన. హిందువులు మహాత్ముడు పరబ్రహ్మ అంటారు మరి అని చెప్తారు. మరి ముస్లింలు అల్లా అని అంటారు. మరి క్రిస్టియన్స్ తండ్రి ఫాదరు అంటూ ఉంటారు. ఆది శంకరాచార్యులు బ్రహ్మ సత్యమే జగత్ నిత్యం అన్నారు. బ్రహ్మ సత్యం జగత్ నిత్యం అని అన్నారు. మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే భగవంతుడు ఒక్కడే శాశ్వతమైన వాడు అని మనకు అర్థం అవుతుంది. మిగిలినదంతా అసత్యమే, అశాశ్వతమే అని అర్థమవుతుంది. మరి ఇవన్నీ సృష్టిలో అన్నీ ఉన్నాయి. సృష్టికర్త శాశ్వతం, సృష్టిలో ఉండేటన్ని అశాశ్వతమే అని చెప్తాడు. సృష్టిలో ఉండేటన్ని
అశాశ్వతమైనటి అవి మనము చూసి మోసపోతున్నాము. మనం అయ్యే మనకు బలం అని కోరుకుంటున్నాము. ఎందుకు? నాది నాది నేను ఈడే ఉంటానని. మనం భూమి మీద పాఠాలు నేర్చుకొని వచ్చినాము. పాఠాలు అయిపోతాను వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము భీమవరంకు ట్రైన్ ఎక్కుతాము. భీమవరం నాది ఇటుగా ఈ స్ట్రీటు ఈ నెంబర్ అంటాము. మరి భీమవరం వస్తాను దిగుతామా లేదా? మరి నాది అది. మన భూమి మీద కూడా అంతే. మనం ఎంతవరకు అడిగేసి వచ్చినామో అంతవరకు ఉండాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. అదే శాశ్వతమైంది, ఇది అశాశ్వతమైంది. మరి మనం ఆ లోపల మనం ఏం తెలుసుకోవాలి? పాఠాలు నేర్చుకోవడానికి వచ్చినాము. మరి పాఠాలు అయిపోయినాక మళ్ళీ వెళ్ళిపోవాలి కదా. మరి మన ఆ లోపల మనం తెలుసుకోండేది ఎన్నో ఉన్నాయి. మరి మనం కానా పేనా సోనా అంటే మనం ఎందుకు వచ్చింది? అన్నిటికన్నా జ్ఞానం అయినది మానవ జన్మ అన్నారు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ గొప్పది అన్నారు. జ్ఞానం ఉంది. మరి పంచభూతాలు 5 5 25 25 ఆరోది జ్ఞానం. 26 తత్వాలతో ఈ భౌతిక శరీరము మానవ జన్మ అన్నారు. మరి మానవ జన్మ వచ్చింది, జ్ఞానం ఉంది, మరి తెలుసుకోవాలి మంచిది చెడ్డేది. కానా పినా సోనా అంటే అన్ని చేస్తున్నాయి కదా. కుక్కలు చేస్తున్నాయి, కోళ్ళు చేస్తున్నాయి, బిడ్డలు కంటున్నాయి, తింటున్నాయి, నిద్రపోతాయి. వాటికి మనకు తేడా ఉండాలి కదా. కాబట్టి మనం జ్ఞానం పెంచుకొని ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, మనం ఈ రాళ్లకు మొక్కుతున్నాం, విగ్రహాలకు, మరి ఆ పటాలకు మొక్కుతున్నాము, ఆ చెట్లకు మొక్కుతున్నాము. ఆ రాళ్ళు మనం చేసినట్టే కదా. ఆ బొమ్మలు మనం చేసినట్టే కదా. కృష్ణుడు ఎట్టుంటాడు, రాముడు ఎట్టుంటాడు అనుకుంటాం. కానీ ఆయన రూపము నామం లేదు కదా. ఆయన ఇలా ఉంటాడని వీళ్ళకి ఏడు తెలుస్తుంది. ఆయన రూపనామాలు లేవు. కానీ ఆ అందరి ఆత్మలో 84 లక్షల జీవరాశుల్లో నేను ఆత్మగా ఉన్నాను అని చెప్తాడు. మరి ఆయన ఇంకా ఏం చెప్తాడు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంస భూతానం ఏవోచ అంటాడు. అంటే అర్జున, నేను అందరి ప్రాణాల్లో ఆత్మలో ఉన్నాను. మరి అందరినీ నేను చూసుకుంటున్నాను, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా. మరి ఆ బొమ్మలకు మొక్కుతున్నారు, నన్ను అనేది తెలియక అని ఆయన అంటాడు. మరి ఆ బొమ్మలకు మొక్కుతున్నారంటే బొమ్మలకు ఎంత మొక్కినా కూడా అసత్యమే కదా. దుఃఖంలోనే ఉంటాం కదా. మరి సత్యమైంది మొక్కితే మరి మనం పైకి పోగలుగుతాము. అసత్యాన్ని మొక్కితే పైకి పోగలుగుతాము. ఆ దుఃఖంలోనే ఆడే ఉండిపోతాము, ముందుకు పోలేము. అందుకని మరి మనము ఆ సత్యం అనేది తెలుసుకొని ముందుకు పోవాల. అప్పుడే మనం ఆ భగవంతుడు దగ్గర అవుతాము. ఆ భగవంతుడు అంటే ఎక్కడున్నాడు, మరి ఎలా చూడాలి అని మనం తెలుసుకోవాలి. మన జీవితంలోకి ఒక సద్గురు వచ్చిన తర్వాత తెలుస్తుంది, నువ్వు శరీరం కాదు ఆత్మని. అంతవరకు మనకు తెలియదు, అజ్ఞానంలో ఉంటాము. అజ్ఞానం అంటే చీకటి, జ్ఞానం అంటే వెలుగు. మరి ఆ జ్ఞానం వచ్చేంత వరకు పక్కన గురువు ఉన్నా కూడా మనకు తెలియదంట. మరి అప్పుడు ఆ తమో గుణంలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. ఆ తమో గుణంలో 150 జన్మాలు ఉంటాయి, రజో గుణంలో 150 జన్మాలు ఉంటాయి, సప్త గుణంలో 150 జన్మాలు, 350 జన్మాలు వచ్చి కనుక గురువు అంటే మనకు తెలియదు పక్కనున్నా కూడా. అప్పుడు గురువు మీద ప్రేమ ఉంటుంది. గురువు మనకు ఆ విద్య నేర్పిస్తాడు. మరి ఆ రజోగుణం ఉండబట్టే కదా ఇన్ని జ్ఞానం నేర్చుకొని రావణాసురుడు అంత బ్రహ్మజ్ఞాని అయ్యి కూడా మరి ఏమైనాడు? పతనమైనాడు. మరి లంక అంతా నాకు లంక ఉంది, నాకు బోధ ఉంది, నాకు బలం ఉంది అని ఆ ఈ ప్రపంచం ఉండేటన్ని నాదే అని కోరుకున్నాడు. మరి కోరుకొని సీతాదేవిని తెచ్చినాడు, పరాయి శ్రీని నాదేనని. మరి ఏమైనాడు? పతనమైనాడు. అంటే ఆ గుణాల వలనే మన మనసు మలినంలో ఉంటే గుణాలు సరిగ్గా ఉండవు, బుద్ధి వికసించదు.
ఆ మలినంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడేది మనకే తెలియదు. ఆ ఆహార నియమాలు అందుకని సారు మేడం ప్రతిరోజు చెప్తారు, ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాలి, ఆహార నియమాలు శుద్ధమైన శాశ్వత ఆహారం తినాలి, మరి ఆ సాధన చెయ్యాలి, అప్పుడే మనం ఎదగలుగుతాము అని చెప్తారు. మనం ఏడంటే ఆహారం తిని మనం ఏదంటే తిన్నామంటే ధ్యానం అవ్వదు. మరి ఆయన మాంసం తిని ఆ గుణాలు మారినాయి. లేదంటే రావణాసురుడు బ్రహ్మజ్ఞానం పొందినాడు, బ్రహ్మ పదవి పొందినాడు, అన్ని పొంది కూడా గుణాల వల్ల పతనం అయినాడు. మరి అది మనం దాని గురించి రావణాసురుడు గురించి మనము మారాల. ఏ ఏ గుణంలో ఉంటే ఏది మనకు కలుగుతుంది అనేసి. మరి అలా మనము శాశ్వతమైన దాన్ని అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు మనకి అర్థం అవుతుంది, ఆత్మ తప్ప మిగతా అన్ని అశాశ్వతమే అని అర్థమవుతుంది. మరి ఆత్మే శాశ్వతమైనది. మరి ఆత్మ అంటే ఏది, మరి దాన్ని ఎట్లు చేరుకోవాలి, వాటి గురించి మనం చెప్పుకుందాము. మరి మనకందరికి సారు మేడము చెప్తూ ఉంటారు. మానవుడు అంటే మూడు, అంటే శరీరము, మనస్సు, ఆత్మ. మరి ఆత్మ అంటే భగవంతుడు అని మనము తెలుసుకుంటున్నాము. మరి ఆత్మ అంటే మనం మరి కళ్ళు కనిపిస్తుంది, కనపడుతుంది అని దాని అనుభూతి మనం పొందుతున్నాము. ఎప్పుడైతే మనము ఎప్పుడైతే మనం సాధన తీవ్రంగా చేస్తాము, అప్పుడు దాని అనుభూతి మనకు పొందుతాము. మరి మైక్ లో కరెంటు కనిపిస్తుందా? లేదు. కానీ మైక్ పనిచేస్తుందంటే కరెంట్ ఉంటే ఉన్నట్లే కదా. ఆ విధంగానే మనము మాట్లాడుతున్నాము, మనం రోజు పనులు చేస్తున్నాము అంటే మనలో ఆత్మ ఉన్నట్లే. అంటే అసత్యము, ఆత్మ ఉన్నట్లే. మరి మైక్ లో చూడండి, మనకు కనపడదు, మైక్ పని చేస్తుంది, మరి కరెంట్ ఉన్నట్టే కదా. మరి మనం కూడా ఆత్మ మనలో ఉంటేనే మనము మాట్లాడగలుగుతాము, మనం కదలగలుగుతాము. మనలో ఉన్నది అంటే భగవంతుడు మనలో ఉన్నట్లే, బాధ కలిగినట్లే అని దుఃఖం అంటూ గమనిస్తూ మానవులకు అనేక రకాలుగా సమస్యలు ఉంటాయి. ఒక సమస్య ఏంటంటే ఆరోగ్య సమస్య, ఇది కొన్ని తీవ్రంగా ఉంటాయి. మరి రెండవది ఆర్థిక సమస్యలు, మరి మూడవది కుటుంబ సమస్యలు, మరి నాలుగవది సంసార సమస్యలు, ఐదవది ఇరుగు పొరుగు సమస్యలు, ఆరవది వృద్ధాప్య సమస్యలు, ఏడవది మరణాంత జీవిత సమస్యలు. మరి మానవుడు ఇలాంటి సమస్యల్లో బాధపడడానికి కారణం ఏంటో అసలు ఎవరు ఆలోచించండి. ఎంతసేపు ఉన్నా నాకెందుకు కష్టాలు వచ్చింది అని అనుకుంటారు. మరి సమస్యలన్నీ దాటుకొని రావాలా, దుఃఖంలోంచి దాటుకు రావాలా, మరి ఈ సంసారంలోంచి దాటుకొని రావాలా, ఇరుగు పొరుగు దాటుకు రావాలా, వృద్ధాప్య సమస్యలు, ఇవన్నీ మరణాంత సమస్యలు, ఇవన్నీ దాటుకొని రావాలా. మరి ఎవరు ఆలోచించండి. ఎంతసేపు ఉన్నా నాకెందుకు ఈ కష్టాలు వచ్చింది, నాకెందుకు ఈ కష్టాలు వచ్చింది, ఇదే నీ వల్ల వచ్చింది, ఇది నా వల్ల వచ్చింది, నువ్వు ఉండబట్టి వచ్చింది అని, నువ్వు లేకపోతే నాకు ఎంత బాగుండు అనేది చూస్తున్నారు. కానీ అసలు ఎందుకు వచ్చింది మాకు ఈ కష్టము, మానవులుగా కష్టాలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది ఎవరు చూడరు. మరి మానవుడు ఇలాంటి సమస్యలను బాధపడడం కారణమేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. అసలు అందరూ అసత్యంలో జీవించడమే దీనికి ప్రత్యేక కారణం. అందరూ జీవించడమే
ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ అసత్య జీవితంలో అసత్య జీవితాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే అసత్యాన్ని ఆచరించుతున్నారు. మరి కష్టాలు, ఈ నష్టాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే అసత్యంలో జీవిస్తున్నారు. జీవిస్తున్న స్వేచ్ఛ చూపించడం లేదు. అంటే అసత్యాన్ని ఆచరిస్తున్న వారు అసత్యం పైన మోజు పెంచుకుంటున్నారు. అసత్యమే గొప్పది అనుకుంటున్నారు. మరి అసత్యంలో ఈ మోజు పెంచుకుంటున్నారు, అసత్యమే గొప్పది అనుకుంటున్నారు. మరి అసత్యం ఎంటబడుతున్నారు. తెలుసుకోండి, అసత్యం వెంట పడినంత కాలము ఎవరు బ్రతుకైనా ఇంతే. అసత్యాన్ని పెంచుకున్నప్పుడు ఎవరు బతుకైనా ఇంతేను అంటారు. ఇప్పుడు చూడండి, చాలా మందికి అసత్యంలో మరి అసత్యంలో ఎట్లుండాలి అంటే అసత్యం పైన దానికి చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. చాలా మంది విగ్రహారాధన చేస్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే విగ్రహాలు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో భగవంతుడు ఉన్నారని విగ్రహాలు చూస్తున్నారు. ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అని. మరి అజ్ఞానమే కదా అది. రాయిలో భగవంతుడు ఆడుంటాడు. ఆ భగవంతుడు శ్రీమన్నారాయణ మనలో ఉన్నాడని గురువు చెప్పినాక కూడా మనం తెలుసుకోకుంటే, గురువు చెప్పేదానికి ఎవరికి తెలియదు. ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడని చూస్తున్నారు. అందులో భగవంతుడు ఉన్నారని నమ్ముతున్నారు. ఆ విధంగా పూజలు, వ్రతాలు ఈ విధంగా ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మనము చూడండి, మనం సమస్య అంటే ఏదో చెప్పుకుంటాం. నిత్యమైన శాశ్వతంగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది, ఇవన్నీ చెప్పుకున్నాము. మన సమస్యల గురించి కొంచెం చెప్పుకున్నాము. సత్యం అంటే ఏది, బాధలు ఎందుకు వస్తుంటాయి, బాధ ఎందుకు కలుగుతారు, ఇవన్నీ మనము చెప్పుకున్నాము. ఇప్పుడు మనం సత్యం అంటే ఏం చెప్పుకున్నాము? శాశ్వతంగా ఉండేదాన్ని నిత్యమైనది అని చెప్పుకున్నాము కదా. మరి ఇప్పుడు విగ్రహారాధన మరి విగ్రహాన్ని చేసే వాళ్ళు మనము గమనిస్తే మరి ఆ సత్యాన్ని పట్టుకున్న వారు, ఆ సత్యాన్ని పట్టుకున్నాము మనము స్పష్టంగా చెప్పవచ్చు. విగ్రహారాధన చేస్తే అసత్యాన్ని పట్టుకున్నట్టు స్పష్టంగా చెప్పవచ్చు. వాళ్ళు అసత్యాన్ని పట్టుకున్నారు. ఎందుకు అంటే మనకి విగ్రహారాధన శాశ్వతంగా ఉంటుంది అంటే శాశ్వతంగా ఉండదు. సరే, మరి అటువంటి అశాశ్వతం పట్టుకున్నప్పుడు ఎలా ఎదగలుగుతాము? వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడు దాంట్లో ఉన్నారేమో అని ఆ భ్రాంతితో అసత్యాన్ని పట్టుకుంటున్నారు. భగవంతుడు ఆ రాయిలో ఉన్నాడు అని అసత్యాన్ని పట్టుకుంటున్నారు. మనము ఏమాత్రం ఎదగలేము. అంటే ఆత్మ అయిన భగవంతుడిని దగ్గరకు చేరుకోలేము. అసత్యాన్ని పట్టుకుంటే, ఆ విగ్రహాన్ని పట్టుకుంటే భగవంతుని చేరుకోలేము. మరి సత్యాన్ని పట్టుకోవాలి. మరి ఇక్కడ అసత్యం అంటే ఒకప్పుడు ఉండేది, ఇంకా ఒకప్పుడు లేనిది. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. మరి అసత్యం అంటే అదే సత్యము. మరి విగ్రహాలు కూడా అంతే, ఒకప్పుడు ఉంటే ఒకప్పుడు ఉండదు. ఫోటోలు గాని విగ్రహాలు గాని
ఇవన్నీ మన మాట. చాలా మంది పూజలు చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటారు. కానీ దైవాన్ని కాకుండా, అంటే ఆత్మని కాకుండా సత్యాన్ని ఆరాధించే వారికి పుణ్యం ఎలా వస్తుంది? చెప్పిన అర్థం కాదు. మరి పూజలు చేసినా ఆ విగ్రహాన్నే కదా, మరి ఫోటోలే కదా పూజలు చేసినా కూడా. అంటే సత్యాన్ని కాకుండా అసత్యము ఆదరిస్తే వారికి పుణ్యం ఎలా వస్తుంది చెప్పండి? నాకు అర్థం కాదు. పత్రిసారు పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు. అసత్యమైన విగ్రహారాధన వద్దు, సత్యమే అంటే ఆ అసత్య ఆరాధన చెయ్యాలి, సత్యమైన ఆరాధన చెయ్యాలి. కారణము సత్యమే భగవంతుడు కాబట్టి. అందుచేతన ఆత్మ అంటే భగవంతుడని పట్టుకోవాలి, అంటే ధ్యానం చెయ్యాలి. పత్రి గారు చెప్తారు. కారణము భగవంతుడే ఆత్మ అని భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయసిత అహం ఆదిత్యం అత్యంత ఏవచ అని, భూతానాం ఏవచ అని భగవంతుడు స్పష్టంగా చెప్తారు. ఓ అర్జున, సర్వ ప్రాణంలో స్థితమై ఉన్న ఆత్మలోనే అన్ని ఉన్నాను. అంటే నేను ఆత్మరూపంలో అన్ని ప్రాణంలో ఉన్నాను అని సాక్షాత్ శ్రీకృష్ణ భగవాను వారే చెప్పారు. అందుచేత సత్యాన్ని ఆరాధించాలి అంటే ఆత్మను ఆరాధించాలి. మరి శరీరంలో ఉన్న ఆత్మను ఆరాధించాలంటే శరీరం లోపలికి వెళ్ళాలి. మన శరీరంలో ఉండే ఆత్మ ఆరాధించాలంటే ఎక్కడికి పోవాలా? శరీరం లేకపోవాలా, వెళ్ళాలి, శరీరంలోకి వెళ్ళాలి. మరి శరీరం లోపలికి వెళ్ళి అంటే ఒకటే మార్గము అందించే కాకుండా ధ్యాస. మరి భగవద్గీతలో సత్యాన్ని పట్టుకోమని చెప్పబడింది. అందుచేత ఎవరైతే ఆత్మను పట్టుకుంటారో వారే సాక్షాత్ భగవంతుని పట్టుకున్న వారు అవుతారు. వారు భగవంతుని పొందుతారు. దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారు. కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడతారు. మరి అన్ని విషయాలు మరి దీన్ని అంటే ఈ శ్లోకము భగవద్గీత అయితే అని చెప్పబడింది. అంటే సత్యమే చేస్తున్నదని స్పష్టంగా చెప్పబడింది. అందుచేత మానవుడు ఇందులో విజయం సాధించాలంటే జయం పొందాలన్నా సత్యంలో జీవించవలసిందే. జయం సాధించాలన్నా, జయం పొందాలన్నా సత్యంలో జీవించవలసిందే. మానవుడు చాలా జయించాలి. దుఃఖాన్ని జయించాలి, అసత్యాన్ని జయించాలి, కష్టాన్ని జయించాలి, సమస్యలను జయించాలి. మరి ఇవన్నీ సత్యాన్ని ఆశ్రయించిన వారే, సత్యంలో మాట్లాడేవారే, సత్యంలో జీవించేవారే సాధించగలుగుతారు. అందుచేత మరి అందరికన్నా మనకి సారు మేడం కూడా చెప్తున్నారు. మరి జూమ్ ఉపయోగించుకుంటూ మనం ఎంతో జ్ఞానము సాధన చేస్తూ సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ మరి ఈ విధంగా ఇవన్నీ చేసినప్పుడే మనము
సత్యాన్ని పట్టుకోగలుగుతాము. స్వేచ్ఛను పట్టుకున్న వాళ్ళు అవుతాము. మరి నేను కూడా ఇవన్నీ అర్థమైన తర్వాత ప్రతి నెల గురువారం వెళ్తున్నాను. మరి చూడు, ఆహార నియమాలు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే సార్ ప్రతి రోజు ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాలా అని చెప్తానే ఉంటాడు. ఎందుకంటే ప్రతిరోజు మనము ఈ అర్థం ఉంది, దాన్ని తుడుచుకున్నా అంటే మురికుంటారు, మన ముఖం కనపడుతూ. అందువల్ల మనం ప్రతిరోజు అర్థము నీట్గా తుడుచుకుంటే మన ముఖం కనపడు. రాజు ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో ఉండే వస్తువులన్నిటి మీద ఎవరికైనా కావాలనో అది తీసుకోమనేదంట. అందరూ తలా ఒకటి తీసుకుంటున్నట్టు వాళ్ళకి నచ్చింది. మరి ఒక అమ్మాయి మరి రాజునే పట్టుకుంటే ఈ సృష్టిలో ఉండేటన్ని నా వస్తువు అవుతుంది కదా అని రాజును పట్టుకుందంట. అంటే ఆ రాజును అంటే భగవంతుని పట్టుకున్నట్టు. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి నచ్చింది తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏం ఆలోచించిందంటే, మరి రాజునే పట్టుకుంటే ఇవన్నీ నా సొంతం అవుతుంది కదా అని ఆలోచించి రాజుని పట్టుకున్నాను. అలా మనం కూడా భగవంతుని పట్టుకుంటే మనము ఏ కష్టాలు దుఃఖాలు అన్నిట్లో నుంచి బయటపడతాము అని తెలుసుకోవాలి. నేను కూడా ఇవన్నీ మరి భీమవరం ప్రతి నెల పోతేనే మనకు స్వేచ్ఛగా తెలుసుకుంటాం. ఎందుకంటే అక్కడ ఈడ చేయలేము, వండుకోవడం, తినడము, కడుక్కోవడము ఇదే ఉంటది. మరి అక్కడ ఇంట్లో పెట్టి తినడమే కదా. మరి ప్రతిరోజు 10 గంటలు ధ్యానం చేస్తాం 3 రోజులు. అందువల్ల మనకు అక్కడ బాగా కుదురుతుంది. కొంతమంది రాత్రులు కూడా అక్కడే ఉండి చేస్తామంటున్నారు 2 రోజులు ఎక్కువ పెట్టుకొని. కానీ అంత సాధన మరి చేస్తా ఉండరు, అంత ఎదుగుతున్నారు. మరి రోజుకు రోజు జూమ్ పాల్గొన్న ఎన్నో అపూరకమైన విషయాలు తెలుసుకుంటున్నాము ఈ జూమ్ లో పాల్గొని. పొద్దున్నే జూమ్ లో చాలా చక్కగా ఆయన సారు బాగా చెప్తున్నాడు. జూమ్ లో పాల్గొని భీమవరం పోతే మనం ఏదైనా కూడా ఎదగలుగుతాము. పొద్దున మార్నింగ్ జూమ్ లో వినాల. మరి 3 గంటలకులే స్నానం చేసి 4 గంటలు ధ్యానంలో కూర్చొని 6:30 వరకు ధ్యానం చేయాలి. 6:30 నుంచి మళ్ళా ఇప్పుడు కన్నడ వాళ్ళు ఒక అర్ధగంట చెప్తారు. మళ్ళా మన తెలుగు 8-9 వరకు చెప్తారు. ఆ జూమ్ లో అన్ని సత్యాన్ని గురించే, ఆ భగవంతుని గురించే మంచి క్లాస్ చెప్తారు సార్. ఆ జూమ్ క్లాస్ మిస్ కాకుండా మనం వినాల. ఎందుకంటే అంత ముఖ్యమైన విషయాలు చెప్తాడు ఆయన. అందుకనే భీమవరం రండి అని చెప్తా ఉంటాడు. మరి ఆ భీమవరం పోతేనే మనం ఎదగలుగుతాము. ఆ వాతావరణము, అక్కడ ఉండే జనాలు ఎనర్జీ అంతమందిలో చూస్తే మనం ఎదగలుగుతాము. ఎదుగు మాస్టర్లుగా, అందరూ జ్ఞానులుగా కాకుండా మాస్టర్లుగా కావాలి అని చెప్తాడు పత్రిసారి ఏం చెప్తాడు, నువ్వు ధ్యానం చేసి మరి సాధించి మాస్టర్లుగా ఎదగాలి అని చెప్తాడు. దానికి మరి ఆ మేడము సారు ఎన్ని రాజ్యాలు పోతుంటారు, ఎన్ని భాషల్లో మరి మారుస్తున్నారు. ఇదంతా మరి ఎందుకు? మన కోసమే కదా. మరి వాళ్ళు నేర్చుకున్నారు, కోట్లకు ఉండాలి, మనకెందుకు అనుకుంటే మనం ఎదగలేం కదా. మరి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇది సాధించాలా, అందరూ నేర్చుకోవాలా, రండి భీమవరం అని. అందుకని ఆ భీమవరం పోతేనే మనం ఏమైనా నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే సాధన ఎక్కువ ఉంటది ఆడ. మేడం కొద్దిసేపు, సార్ కొద్దిసేపు చెప్తానే ఉంటారు. 1 గంట చెప్తే 3 గంటలు సాధన ఉంటారు. అందువల్ల అక్కడ ఎదగలుగుతాము. మరి మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరి చెప్పి ఈరోజు థ్యాంక్ యూ మేడం. నా టైం ఉంది మేడం, 5 నిమిషాలు.
హలో హలో మేడం. హలో హలో మేడం. హలో హలో అమ్మా. ఓ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువు అయిన జగద్గురువుకి, సమస్త గురుమండలికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.